శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి ఈవేళ మనం 2వ అధ్యాయంలో 70వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. భవారణ్య ప్రవిష్టస్య దిగ్మోహ భ్రాంత చేతసః येन సందర్శితః పందాక తస్మై శ్రీ గురవే నమః. ఓ పార్వతి, జనన మరణ ప్రవాహ రూపమైన శరీరమును అరణ్యమందు ప్రవేశించి స్వరూప జ్ఞానము లేకపోవుట చేత జంచలమగు మనస్సు గలవానికి ఎవని చేత స్వస్వరూప సాక్షాత్కారమనడి జ్ఞాన మార్గము చూపించబడినదో అట్టి శ్రీ సద్గురువు కొరకు నమస్కారము అంటూ ఉన్నారు. మనిషికి భవము అంటే జననం. ఆ జననము అనేది జననముతో పాటే మరణము అనేది కూడా సత్యం. జనన మరణ రెండు ఒకటిగానే ఉంటాయి, కానీ జననమును వదిలి మరణము లేదు, మరణమును వదిలి జననము లేదు. జనన మరణములు రెండు ఒక్కటిగానే ఉంటాయి. అదే విధంగా ఈ జనన మరణము అనే దాన్ని ఈ యొక్క ప్రవాహ రూపమైన శరీరము, అందులో ఉన్నటువంటి జీవుడు దిక్కు తోసకుండా ఉన్నాడు. ఏమిటి నాకు దారి అని తల్లి యొక్క గర్భమునందు ఉన్నప్పుడు, నరక కోపములో ఉన్నప్పుడు, పూర్వ జ్ఞానం ఉన్నప్పుడు, నాకు ఏది దారి అని శోకిస్తూ ఉన్నప్పుడు ఆ గురుశక్తి సజెషన్ చేస్తుంది. ఈ జన్మముతో ఇక తిరుగు జన్మము లేనటువంటి మార్గాన్ని ఎన్నుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాను. ఈ భూమిపైకి వెళ్ళి ఇక జనన మరణము లేనటువంటి మార్గము ఒకటి ఉన్నది. అది గురుముఖత విచారించి గురువు ద్వారా తెలుసుకొని ఈ యొక్క జనన మరణ ప్రవాహానికి వచ్చే పని లేకుండా చేసుకోమని గురువు యొక్క ఆదేశముతో ఈ భూమిపైకి వస్తాడు మానవుడు. ఎందుకు అంటే 84 లక్షల జీవరాశులలో మానవుడికి ఒక్కడికే ఈ జ్ఞానం ఉన్నది. అది తల్లి గర్భమునుంది గురువు యొక్క కరుణకు పాత్రుడై గురువు యొక్క అనుగ్రహము చేత నవమాసములు నిండిన తర్వాత తల్లి గర్భములో నుంచి భూమిపైకి వస్తానే గురువుకి ఇచ్చినటువంటి మాటను మరచి మాయకు లోనై తన స్వస్వరూపాన్ని తాను మరచి ఈ అశాశ్వతమైనటువంటి ఈ యొక్క దేహమే స్వస్వరూపమని భావించి ఈ దేహముతో నానా వేతనలు అనుభవిస్తూ తుచ్చమైనటువంటి సంతోషములకు లోనై చిన్న కష్టములను కూడా భరించలేనటువంటి బలహీనతను పొంది జీవిస్తూ ఉన్నాడు మానవుడు. అటు కాకుండా స్వస్వరూపాన్ని మరిచినటువంటి స్థితిని మేల్కొల్పి నీ రూపము, నీ స్వస్వరూపము ఇది కాదు నాయనా, ఇదంతా కూడా అశాశ్వతమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది కాదు, నీకు నీ రూపం ఏమిటో తెలియడం లేదు, నీది కానిది నీది అనుకుంటున్నావు అని గురుడు తెలియచేస్తాడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.